వందేళ్లకు పైగా చరిత్ర ఆ గడి సొంతం. రాచరికానికి నిలువుటద్దంగా, వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఆ గడి ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా మారుతోంది. విద్యార్థుల కోసం లైబ్రరీగా ముస్తాబవుతోంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆ గడి ఎక్కడుంది? ఎవరు ఆ సంస్థానాన్ని పరిపాలించింది? వాచ్ ది స్పెషల్ స్టోరీ. చూడ్డానికి గంభీరంగా కనిపిస్తున్న ఈ గడి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని సంస్థాన్ సిర్నాపల్లిలో ఉంది. వారసత్వ కట్టడంగా కనిపిస్తున్న ఈ భవనానికి ఎంతో చరిత్ర ఉంది. నిజాం రాజుల కాలంలో ఈ సిర్నాపల్లి సంస్థానాన్ని సీలం జానకీభాయ్ అనే ధీర వనిత పాలించింది. కనుచూపు సైగతోనే సంస్థాన్ పరిధిలోని 115 గ్రామాలను పరిపాలించింది. నిజామాబాద్ జిల్లాతో పాటు సరిహద్దుల్లోని పలు గ్రామాలు ఈ సిర్నాపల్లి సంస్థాన్ కింద ఉండేవి. సీలం జానకీభాయ్ ఈ గడిని 1910-1913 మధ్య కాలంలో ఇండో యూరోపియన్ నిర్మాణ శైలిలో సిమెంట్, స్టీల్, కాంక్రీట్ వాడకుండా దీనిని నిర్మించారు. పూర్తిగా మట్టి, ఇటుకలు, రాళ్లు, డంగుసున్నం, పొడవాటి ఇనుప స్తంభాలను నిర్మాణంలో ఉపయోగించారు. ఈ గడిని చూడడానికి ఎంతో హూందాగా కనిపిస్తోంది. సిర్నాపల్లి గడికి ముందు భాగంలో ఇరువైపులా ఎత్తైన గోపురాలు, మధ్యలో రాజసం ఉట్టిపడేలా నిల్చున్న 2 సింహాలున్నాయి. గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేందుకు వీలుగా ముఖద్వారం ఉత్తరం వైపు ఉండేలా నిర్మాణం చేపట్టారు. నిర్మాణ శైలి, వాడిన పదార్థాల మూలంగా ఈ గడిలో ఉష్ణోగ్రతలు సమతూకంగా ఉంటాయి. చలికాలం వెచ్చగా, వేసవికాలం చల్లగా ఉంటుంది. 1921లో జానకీభాయ్ మరణానంతరం బందిపోట్లు, రజాకార్ల దాడుల్లో ఇతర బంగ్లాలు ధ్వంసమైనప్పటికీ గడి మాత్రం చెక్కుచెదరలేదు. ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ గడికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీలం జానకీభాయ్ వారసులతో కలిపి సిర్నాపల్లి గ్రామపాలక మండలి ముందడుగు వేసింది. గ్రామ పంచాయతీ నిధులతో కలిసి గడికి రంగులు వేయటంతో పాటు మరమ్మతులు చేపట్టింది. సీలం జానకీభాయ్ తన సంస్థానంలోని గ్రామాల్లో నీటి ఎద్దడి తీర్చటంలో ఎంతో కృషి చేశారు. సంస్థానంలోని ప్రతి గ్రామంలో చెరువులను తవ్వించడంతో పాటు గొలుసు కాలువలను నిర్మించారు. దీనివల్ల ప్రతి గ్రామానికి నీరు అందేలా చర్యలు తీసుకున్నారు. గడిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నామని గ్రామపాలక మండలి సభ్యులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో షూటింగ్స్ కూడా ఎక్కువగా గడి వద్ద జరుగుతున్నాయన్నారు. టూరిజాన్ని డెవలప్ చేయడానికి గ్రామపాలక మండలితో పాటు గ్రామస్తులను కలుపుకొని కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సీలం జానకీభాయ్ గారు పరిపాలించిన ఈ సిర్నాపల్లి సంస్థానంలో దాదాపు 115 గ్రామాలు ఉండేవి. 115 గ్రామాలలో దాదాపు 15 నుంచి 20 తాలూకాలు ఉండేవి. దాంట్లో ఈమె ముఖ్యంగా చెరువు కట్టలను దవ్వించడం జరిగింది. అలాగే కాలువలను తవ్వించి వాళ్ళు పరిపాలించిన ప్రతి గ్రామానికి ఈ చెరువులు అన్నీ కూడా వాళ్ళు తవ్వించి కాలువల రూపంలో ఒకదానికొక లింక్ చేసుకుంటూ పోయినారు. సో ఇక్కడ సిర్నాపల్లి సంస్థానంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మా సిర్నాపల్లి గడి ఒకటి. అదొక్కటే ఇప్పుడు ప్రజెంట్ మేము దాన్ని కాపాడుకోగలుగుతున్నాం మా గ్రామస్తుల సహాయంతో. అలాగే మా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ కానీ, మా ఉప సర్పంచ్ గారు కానీ అందరం కలిసి మేము మా వీడీసీ కానీ మేమందరం కలిసి ఈ గడిని బాగు చేసుకోవడం జరిగింది. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ గడికి, ఈ బిల్డింగ్కి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. సో ఇక్కడ చాలామంది విజిటర్స్ వస్తున్నారు. అట్లాగే షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. రీసెంట్గా హీరో సుమన్ గారి షూటింగ్ కూడా చేయడం జరిగింది. సో మెల్లిమెల్లిగా ఇక్కడ ఇంకా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఒక టూరిజం డెవలప్ చేసి ఇక్కడికి విజిటర్స్ ఎక్కువ వచ్చే విధంగా, ఇక్కడ ఎంప్లాయ్మెంట్స్ పెంచే విధంగా ఒక టూరిజం కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. సిర్నాపల్లిలో గడితో పాటు అంతమ్మదోని, పార్తాలబండ, నరసింహస్వామి టెంపుల్, అర్ధనారీశ్వర టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్, దొరసానిబాగు చూడదగ్గ ప్రదేశాలున్నాయి. దీంతో గ్రామంలో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. ఇటు గడిలో ఆర్ట్ గ్యాలరీతో పాటు విద్యార్థుల కోసం లైబ్రరీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా డొనేట్ ఏ బుక్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకు సమీప ప్రాంతాల నుంచి 5,000 పుస్తకాలను సేకరించారు. మరో 10,000 పుస్తకాల సేకరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. తొందరలోనే ఇక్కడ ఇకో టూరిజం ప్లాన్ చేస్తున్నారు. సో ఇక్కడ సిర్నాపల్లి గ్రామంలో అంతమ్మ ధోని, పార్తలబండ, నరసింహస్వామి టెంపుల్, అర్ధనారీశ్వర టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే గడి, దొరసాని బాగు, ఇవన్నీ కూడా చూడదగ్గ ప్రదేశాలు. సో ఇవన్నీ కూడా ఏంటంటే టూరిజంలో భాగంగా మేము ఒక ప్యాకేజ్ లాగా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన దొరసాని ఈ గడిలో ఇదొక దీంట్లో ఒక ఆర్ట్ గ్యాలరీతో పాటు మన లైబ్రరీ కూడా చేయడం జరుగుతుంది. ఈ లైబ్రరీ కోసం డొనేట్ ఏ బుక్ అనే ఒక చిన్న ప్రోగ్రాం చేయడం జరిగింది. మండల వారీగా ఫ్లెక్సులు పెట్టేసి ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ట్విట్టర్ ద్వారా బుక్స్ అడిగితే దాదాపు 5,000 పుస్తకాలు మాకు సమకూర్చడం జరిగింది. సో ఇంకా నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ లైబ్రరీ కోసం ఇంకా డొనేషన్ రూపంలోనే ఇంకో 10,000 బుక్కులు మేము డొనేషన్ రూపంలో తీసుకోవాలనుకుంటున్నాం. నేటి తరానికి సిర్నాపల్లి గడి గొప్పతనం తెలిసేలా గ్రామపాలక మండలి, ప్రజలు చొరవ తీసుకుంటున్నారని స్థానికులు అంటున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గడిలో లైబ్రరీ ఏర్పాటు కోసం గ్రామపాలక మండలి చొరవ తీసుకుంటోందని, పుస్తకదాతలు కూడా ముందుకొస్తున్నారని అంటున్నారు. త్వరలోనే శీలం జానకీబాయి విగ్రహ ఆవిష్కరణ కూడా జరుగుతుందన్నారు. ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని గడిని అభివృద్ధి చేయడంతో పాటు టూరిజంగా సిర్నాపల్లిని గుర్తిస్తే ప్రాంతం ముఖచిత్రం మారిపోతుందని అంటున్నారు స్థానికులు. ఈ కట్టడం నుండే సుమారు 100 గ్రామాల అంటే నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి 100 గ్రామాలను పరిపాలించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ కట్టడం అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాము. అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సిర్నాపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గము చొరవతోటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖ కట్టడం గురించి జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి పిల్లలు తెలుసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కట్టడాన్ని ఈ మధ్య కాలంలోనే రాజకీయ నాయకులు మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం చొరవతోటి మనకు ప్రముఖంగా నిజామాబాద్ జిల్లాలో ఈ కట్టడం గురించి మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా సిర్నాపల్లి గ్రామంలో ఈ కట్టడాన్ని ఏ విధంగా నేటి తరం ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో గ్రామ పంచాయతీ వాళ్ళు ప్రత్యేకంగా జిల్లాలోని ప్రముఖమైనటువంటి వ్యక్తుల నుండి అంటే గ్రంథాలను సేకరించి అంటే పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి పుస్తకాలను సేకరించి సుమారు 5,000 పుస్తకాలను సేకరించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి సిర్నాపల్లి గ్రామం కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి విద్యావంతులు చదువుకోవడానికి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా శీలం జానకీబాయి విగ్రహావిష్కరణ కూడా త్వరలో జరగబోతూ ఉంది. గడితో పాటు సిర్నాపల్లి చెరువు, వాటర్ ఫాల్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గత 3 ఏళ్లుగా ఈ వాటర్ ఫాల్ ను, చెరువు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. వర్షాకాలంలో గత 3 నెలల్లోనే దాదాపు 3 లక్షల మంది సందర్శకులు వాటర్ ఫాల్ ను వీక్షించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అలీసాగర్లో ఏర్పాటు చేసినట్లు సిర్నాపల్లి చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీని పర్యాటక రంగం అభివృద్ధి చెందటం వల్ల స్థానిక యువతకు ఉపాధి కూడా లభిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 3.5 సంవత్సరాల నుంచి ఇక్కడ వాటర్ ఫాల్ అనేది ఫేమస్ అయింది. సో దానికి మా సిర్నాపల్లి గ్రామస్తులు, ముఖ్యంగా యువత అందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయడం కానీ, ముఖ్యంగా మీడియా ప్రెస్ వాళ్ళందరూ కూడా మా ఇందల్వాయి మండల ప్రెస్ వాళ్ళు కానీ, నిజామాబాద్ వాళ్ళు కానీ అందరూ కూడా మాకు ప్రోత్సాహం అందించడం జరిగింది. ఈ విషయంలో బయటకు తీసుకొచ్చి ఇక్కడ అంటే ఆ వాటర్ ఫాల్ని ఫేమస్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఓన్లీ మన స్టేట్ నుంచి కాకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ విజిటర్స్ పెరిగిపోతున్నారు. ఒక రెయినీ సీజన్లో సుమారుగా 3 లక్షల మంది 3 నెలల నుంచి 4 నెలల మధ్యలో విజిటర్స్ వస్తున్నారు. సో ఈ విషయంలో కూడా గవర్నమెంట్ కొద్దిగా తొందరగా స్పందించి ఇక్కడ మంచి బోటింగ్ కానీ, అలీసాగర్లో ఉన్నట్టు బోటింగ్ కానీ ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము గ్రామస్తులందరినీ మేము కోరుకుంటున్నాం. పురాతన కట్టడాలు నాటి చరిత్రకు ఆనవాలుగా నిలుస్తున్నాయి. వాటిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సిర్నాపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు.